ఆపరేషన్ సింధూర్ తర్వాత దాయాదికి రహస్యాలు చేరవేస్తున్న వారిని పోలీసులు చెరసాలలోకి పంపుతున్నారు. యూట్యూబర్ ముసుగులో హర్యానాకు చెందిన ఓ యువతి పాక్ ఐఎస్ఐకు పనిచేస్తుందని గుర్తించిన నిఘా వర్గాలు ఆమెను అదుపులోకి తీసుకున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశవ్యాప్తంగా పాకిస్తాన్ కోసం పనిచేస్తున్న వారి కోసం నిఘా వర్గాలు జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో 6 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అందులో ముఖ్యంగా హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో పాటు పాక్ గూఢచారిగా పనిచేస్తున్న దేవేంద్ర సింగ్ ను నిఘా వర్గాలు అరెస్టు చేశాయి. ట్రావెల్ వీసా మీద పాకిస్తాన్లో పర్యటించిన జ్యోతి మల్హోత్రా భారతదేశానికి సంబంధించి సున్నిత సమాచారాన్ని పాక్కు చేరవేసినట్లు గుర్తించారు. అలాగే ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలో ఓ అధికారినితో లావాదేవీలు జరిపారు. ఇక 2024లో కర్తాపూర్లో కారిడార్ ద్వారా పాకిస్తాన్కు వెళ్లిన దేవేంద్ర సింగ్ పాకిస్తాన్ నిఘా అధికారిని కలిసి సైనిక స్థావరాలను అందించినట్లు ఇంటెలిజెన్స్ గుర్తించింది. దేవేంద్ర సింగ్ ఫోన్ను సీజ్ చేయడంతో పాటు బ్యాంకు ఖాతాలను ఆర్మీ పరిశీలిస్తోంది. ఆపరేషన్ సింధూర్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రధాని మోదీ దెబ్బకు పాకిస్తాన్లో భయం మొదలైందన్నారు. న్యూక్లియర్ ఆయుధాలతో దాడులు చేస్తామని భయపెట్టిన పాకిస్తాన్ చివరకు తోకముడిచిందన్నారు. జైసే మొహమ్మద్ और लश्कर तोयबा के हेड क्वार्टर को जमीन दोस्त कर मिट्टी में मिला कर लिया गया. पाकिस्तानी आतंकवादियों ने हमारे नागरिकों पर, हमारे यात्रियों पर, निहत्थे लोगों का धर्म पूछकर परिवारों के सामने, बच्चों के सामने कायराना हत्या की, नृशंस हत्या की. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు కురిపించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్తాన్కు భారత్ ముందుగానే చెప్పడం నేరమని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జయశంకర్ బహిరంగంగా అంగీకరించారని ఎక్స్ వేదికగా తెలిపారు. ఇదిలా ఉంటే ఆపరేషన్ సింధూర్ పై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉగ్రవాది బిన్ లాడెన్ ను అమెరికా హతమార్చిన ఘటనను ఆపరేషన్ సింధూర్ తో పోల్చారు. భారత్ మునుపెన్నడూ లేని విధంగా పాక్లోకి చొచ్చుకుని వెళ్లి మరీ ఉగ్రమూకలను ఏరివేశారన్నారు. శాంతియుత వాతావరణానికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉగ్రవాదుల్ని తుదముట్టించడం ద్వారా ఓ బెంచ్ మార్క్ నిర్ణయించిందన్నారు. అలాగే టర్కీ, అజర్బైజాన్ దేశాలకు సంబంధించిన వస్తువులను బాయ్కాట్ చేయాలన్నారు. can play pivotal role in security issues. Can we afford to empower countries that are inimical to our interests? Time has come when each one of us must deeply think about economic nationalism. We no longer can afford by travel or import. ఆపరేషన్ సింధూర్ పై ఇన్నాళ్లు బుకాయించిన పాకిస్తాన్ ఎట్టకేలకు నిజాన్ని అంగీకరించింది. నూర్ ఖాన్ ఇతర వైమానిక స్థావరాలపై దాడి జరిగిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. దాడుల విషయం తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాలకు ఆర్మీ చీఫ్ అసీం మునీర్ తెలిపారన్నారు. ఇక పాక్ ప్రధాని శాంతి వచనాలు సైతం వల్లించారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పటికీ 3 సార్లు యుద్ధం జరిగినా వచ్చిందేమీ లేదంటూ సరికొత్త వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్ కశ్మీర్ సహా అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. లేకుంటే ప్రశాంతంగా ఉండలేమంటూ నీతి వాక్యాలు పలికారు. 9-10 की दरमियानी रात में तकरीबन 2:30 बजे सिपा सलार जनरल सईद आसिम मुनीर ने मुझे सिक्योर फोन पे मुझे बताया कि वज़ीर आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं. एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरा. ఆపరేషన్ సింధూర్ ను ప్రపంచ దేశాలకు చెందిన రక్షణ రంగ నిపుణులు కొనియాడుతున్నారు. బ్రహ్మోస్ లాంటి శక్తివంతమైన క్షిపణి చైనా, పాకిస్తాన్ వద్ద లేదని అమెరికాకు చెందిన యుద్ధరంగ నిపుణుడు జాన్ స్పెన్సర్ ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్ సింధూర్ విజయంతో భారత్ ఎంత శక్తివంతమైనదో ప్రపంచ దేశాలకు నిరూపితమైందన్నారు. I think the biggest takeaway is that India's investments in its defense systems showed to be worth the money that they spent. The other takeaway is that India has demonstrated many aspects of warfare that others could learn from. The transparency in the operations, the civil, as in the political leadership statements immediately, the actual restrained but very deliberate use of force that isn't escalatory, but and not jumping up the escalation ladder. There's the biggest one, of course, but I think is just the sheer, because I deal in war, and people have lots of ideas on war.
The objective analysis of this is India showed its superior military capabilities and strategic independence. ఇదిలా ఉంటే ఇద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ముంబైలో అరెస్ట్ చేసింది. అబ్దుల్లా ఫయాజ్ షేక్, తల్హా ఖాన్ అనే ఇద్దరు ఉగ్రవాదులను ముంబై ఎయిర్పోర్ట్ లో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ 2023 పుణె బాంబు తయారీ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరిపై ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయగా వీరిపై 3 లక్షల రివార్డు ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఉగ్రవాదులిద్దరూ ఇండోనేషియాలో తలదాచుకుంటూ ఉండగా జకార్తా నుంచి ముంబైకి తిరిగి వచ్చే క్రమంలో ఎన్ఐఏ అధికారులకు చిక్కారు. మరోవైపు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలపై ఇరు దేశాలు పరస్పర చర్చలు జరపాలని రష్యా సలహా ఇచ్చింది. శాంతి ఒప్పందం చర్చలు జరపాలని ఆశిస్తున్నట్లు రష్యన్ ఫెడరేషన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా పేర్కొన్నారు.